న్యూస్ ఆదిలాబాద్ జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఉట్నోడు మండలంలో ఆర్టీసీ బస్సు వాగులోకి బోల్తా కొట్టిన పరిస్థితి అక్కడ చోటు చేసుకుందని చెప్పాలి. ఈ ఘటన అంతా కూడా ఆదిలాబాద్ జిల్లాలో జరిగింది. ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న ఉట్నూరు మండలంలో అదుపు తప్పి ఓ ఆర్టీసీ బస్సు వాగులో పడిపోయింది. అయితే బస్సులో ఉన్న ప్రయాణికులకు తీవ్ర గాయాలైనట్టు కూడా చెప్తున్నారు. ప్రమాద సమయంలో బస్సులో ఉన్న ప్రయాణికుల వివరాల కోసం ఆరా తీస్తూ ఉన్నారు. అసలు ఆ బస్సు వాగులోకి బోల్తా కొట్టిన దృశ్యాలు మనం బిగ్ టీవీ స్క్రీన్ పై గమనించవచ్చు. అంటే పైనుండి కెమెరామ్యాన్ చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఆ దృశ్యాలు కూడా మనం గమనించవచ్చు. అంటే బస్సు పూర్తిగా కూడా డ్యామేజ్ అయిపోయింది. ఆ మిర్రర్స్ అని ఫ్రంట్ ఉన్న మిర్రర్ కావచ్చు, లేకపోతే సైడ్ మిర్రర్స్ కావచ్చు, మొత్తం అన్ని కూడా ధ్వంసమైన పరిస్థితి అక్కడ మనం గమనించవచ్చు. అంటే ఒకవైపుకి బస్సు పడిపోయింది. అంటే ఎవరైతే ఆ బస్సులో లెఫ్ట్ సైడ్ కి కూర్చొని ఉండుంటారో వారందరికీ కూడా బలమైన గాయాలు తగిలి ఖచ్చితంగా కూడా వారు హాస్పిటల్ పాలై ఉంటారు. ఎందుకంటే ఆ ప్రమాద తీవ్రత మనకి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే బస్సు అంతా కూడా బోల్తా కొట్టి లెఫ్ట్ సైడ్ కి బస్సు అంతా కూడా ఒరిగిపోయి పడిపోయిన పరిస్థితి. అందరు కూడా ఒక్కసారిగా కింద పడిపోయి ఉంటారు. ఆ బస్సులో ఉన్న ప్రయాణికులు మొత్తం కూడా తీవ్ర గాయాలు పాలయ్యి ఉంటారు. మొత్తంగా ఉట్నూరు మండలంలో ఈ ఘటన జరిగింది. వాగులో పడింది ఆర్టీసీ బస్సు అదుపు తప్పి. అసలు ఈ బస్సు ప్రమాద సమయంలో ఎంతమంది ఉన్నారు, బస్సులో ప్రయాణికులు ఎంతమంది ఉన్నారు, ఎవరి పరిస్థితి ఏ విధంగా ఉంది, అసలు వాళ్ళందరినీ హాస్పిటల్లో ట్రీట్మెంట్ కోసం చేర్పించిన నేపథ్యంలో వారి ఆరోగ్య స్థితి ఏ విధంగా ఉంది అన్న వివరాలు మా ప్రతినిధి ఇర్ఫాన్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఫోన్ లైన్ ద్వారా ఇర్ఫాన్ అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ఇర్ఫాన్, చెప్పండి, ఆదిలాబాద్ ఉట్నూరు మండలంలో ఈ బస్సు ప్రమాద ఘటన జరిగింది. అసలు ప్రమాద సమయంలో బస్సులో ఎంతమంది ఉన్నారు ప్రయాణికులు, వారి సిచ్యువేషన్ ఎలా ఉంది? ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండలంలో ఇటు ఆసిఫాబాద్ డిపోకు చెందినటువంటి బస్సు అయితే ప్రమాదానికి గురైంది. అయితే ఉట్నూరు మండలం షాంపూర్ వద్ద అదుపు తప్పి వాగులోకి పడింది బస్సు. అయితే బస్సులో అప్పటికే 32 మంది ప్రయాణికులు ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. అయితే వెంటనే స్పందించినటువంటి స్థానిక ప్రజలు వాళ్ళందరినీ కూడా బయటికి తీశారు. 108 ద్వారా ఉట్నూరు ఆసుపత్రికి అయితే తరలించారు. అయితే గతంలో కూడా ఈ ప్రాంతంలో అంటే ఇరుకైన వంతెన ఉండడంతో గతంలో కూడా పదుల సంఖ్యలో ప్రమాదాలు సంభవించినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ ప్రమాదంలో కండక్టర్ చేయి విరిగి తీవ్ర గాయాలు కాగా ఇటు దాదాపుగా 20 మందికి పైగా ప్రయాణికులు తీవ్రంగా అంటే గాయాల పాలైనట్టుగా అయితే తెలుస్తుంది. అయితే ఆసిఫాబాద్ డిపోకు చెందినటువంటి బస్సు ఉదయం 5 గంటల ప్రాంతం నుంచి ఆదిలాబాద్ నుండి బయలుదేరుతుంది. ఆదిలాబాద్ నుంచి బయలుదేరిన క్రమంలో ఉట్నూరు ఇరుకైన వంతెన వద్దకు రాగానే, షాంపూర్ వద్దకు రాగానే ఎదురుగా వస్తున్నట్టు వాహనాన్ని చూసి అదుపు తప్పి ఇటు వాగులోకి పడ్డట్టుగా అయితే తెలుస్తోంది. అయితే ఈ ప్రమాదానికి సంబంధించి ఇంకా కారణాలపై పోలీసులు అయితే విచారణ చేపడుతున్నారు. క్షతగాత్రులందరినీ కూడా ఉట్నూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ఇప్పటికే వైద్యం అందిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రసన్న. ఓకే ఇర్ఫాన్, మొత్తంగా ఈ ప్రమాదానికి ప్రమాద కారణం వంతెన ఇరుగ్గా ఉండడమే ప్రధాన కారణంగా చెప్తూ ఉన్నారా? ఇటు వంతెన ఇరుగ్గా ఉంది. ఒక వాహనం వెళ్తే మరొక వాహనం వెళ్ళలేని పరిస్థితి. అది అక్కడ ఇప్పటికే ఉదయం పూట చిన్నగా చిరుజల్లులు అంటే వర్షం కురుస్తుంది, మంచు కురుస్తుంది. ఆ సమయంలో ఒక్కసారిగా డ్రైవర్ అదుపు తప్పి ఆ బస్సును లెఫ్ట్ సైడ్ కి పోనివ్వడంతో అదంతా వాగులోకి పడినట్టుగా అయితే తెలుస్తుంది. ప్రశ్న మొత్తానికి ఇటు ప్రమాదానికి కారణాలు ప్రాథమిక విచారణలో ఏదైతే బస్సుకు సంబంధించి అదుపు తప్పి పడిందనే కారణాలు అయితే తెలుస్తుంది. ఇర్ఫాన్, అయితే పదుల సంఖ్యలో కూడా వంతెన వైపు వెళ్తున్న బస్సులు గతంలో అంటే చాలా ప్రమాదాలు చోటు చేసుకున్నాయని మీరు అన్నట్టు వాస్తవానికి జరిగాయి. మరి వాటన్నిటి దృష్ట్యా అసలు అధికారులు ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం ఉందా? ఇటు తరచుగా జరుగుతున్న ఘటనల దృష్ట్యా ఏమైనా వంతెన ఎక్స్పాండ్ చేయడం కావచ్చు, లేకపోతే ప్రత్యామ్నాయంగా ఏమైనా ఏర్పాటు చేసే అవకాశం ఉందంటారా? ఉట్నూరు నుంచి ఏదైతే ఆదిలాబాద్ కి వెళ్ళేటటువంటి ప్రధాన రహదారి ఇది. అయితే ఇది డబుల్ రోడ్ కావడం, ఇటు ప్రధానమైనటువంటి రహదారి కావడంతో నిత్యం వందలాది వాహనాలు ఇటు రాకపోకలు సాగిస్తూ ఉంటాయి. అయితే ఆ వంతెన మాత్రం ఏళ్లుగా ఇరుగ్గా సింగిల్ వంతెన మాత్రమే ఉంది. అయితే ఆ వంతెనను ఎక్స్పాండ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి అయితే అక్కడ స్థానికులు చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే ఈ ప్రమాదాల దృష్ట్యా ఇప్పటికైనా అధికారులు స్పందించి ఆ వంతెన ఎక్స్పాండ్ చేస్తారేమో అని చెప్పేసి. బస్ డ్రైవర్ సిచ్యువేషన్ ఎలా ఉంది? ఆయన ఏమన్నా చెప్తున్నారా? అసలు ప్రమాదానికి గల ప్రధాన కారణం ఏంటి? అసలు అంటే అదుపు తప్పి పడిపోయిందా, లేకపోతే ఏదైనా ఇతర కారణాలు ఉన్నాయా అన్న దానికి సంబంధించి డ్రైవర్ ఏమైనా మాట్లాడడం జరిగిందా?
ప్రస్తుతం డ్రైవర్ కూడా స్వల్ప గాయాలైనటువంటి పరిస్థితి ఉంది. అయితే ఆయన అప్పటికే ఆసుపత్రికి తరలించారు. డ్రైవర్ మనకు అందుబాటులోకి రాలేదు. అయితే అక్కడ ఉన్నటువంటి స్థానికులు ప్రయాణికులు కొంతమంది చెప్పినటువంటి వివరాల ప్రకారం డ్రైవర్ అదుపు తప్పి బస్సు లోయలో పడింది అనేది తెలుస్తుంది ప్రస్తుతం. ఓకే ఇర్ఫాన్, థ్యాంక్ యూ. సో మొత్తంగా ఉట్నూరు మండలంలో జరిగిన ఈ బస్సు ప్రమాద ఘటనకు సంబంధించి అటు అధికారులు ప్రాథమిక కారణాలు ఏంటి అన్న దిశగా కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇప్పటికే దానికి సంబంధించి కేసు కూడా నమోదు చేసిన పరిస్థితి మనకు అర్థమవుతుంది. అసలు అక్కడ ఏం జరిగింది, ఆ స్పాట్లో అసలు స్థానికులు ఏ విధంగా రియాక్ట్ అయ్యారు, ప్రయాణికులు ఏమంటున్నారో ఒకసారి చూద్దాం. मध्य को नहीं है नहीं 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 पकड़िए पकड़िए సో చూశారు కదా బస్సు ఏ విధంగా అంటే బోల్తా కొట్టి కింద పడిపోయిందో, వాగులో పడిపోయింది. అంటే ఒక పక్క నుంచి అది ఒక పక్కకి ఒరిగిపోయిన పరిస్థితి మనం గమనించవచ్చు. అంటే మొత్తంగా కూడా బస్సు మొత్తం ధ్వంసం అయిపోయింది. ఏవైతే అద్దాలు ఉంటాయో సైడ్ మిర్రర్స్ కావచ్చు అవన్నీ కూడా ధ్వంసం అయిపోయాయి. బస్సు కూడా కొంతమేర కూడా డ్యామేజ్ అయినట్టు మనకు అర్థమవుతుంది. ఎవరైతే ప్రయాణికులు ఉన్నారో వారందరూ కూడా గాయాలతోటి హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న సిచ్యువేషన్ నెలకొంది. అయితే ఆ వంతెన కొంచెం ఇరుగ్గా ఉండడం, అలాగే ఎదురు నుంచి వస్తున్న వాహనాన్ని తప్పించబోయి అంటే ఒకవేళ ఢీకొంటాయేమో అన్న అనుమానంతో దాన్ని పక్కకు మళ్లించే ప్రయత్నం చేస్తుంటాడు బహుశా డ్రైవర్. ఆ టైంలోనే అది అదుపు తప్పి వాగులోకి పడిపోయి ఉండొచ్చు అన్నట్టు కూడా మనకు అర్థమవుతుంది. మొత్తంగా దీనికి సంబంధించి ప్రాథమిక కారణాలు ఏంటి అన్న దిశగా కూడా అక్కడ అధికారులు విచారణ చేస్తూ ఉన్నారు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకైతే బోల్తా కొట్టడం అంటే ఏదైతే అదుపు తప్పిందో దాని కారణంగానే బోల్తా కొట్టినట్టు వాళ్ళు చెప్తూ ఉన్నారు. మొత్తంగా ఆ బస్సు డ్యామేజ్ అయిన దృశ్యాలు కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ పై గమనించవచ్చు. అంటే పై నుంచి కింద వంతెన నుంచి కింద పడిపోయింది కాబట్టి కొంచెం ఎవరైతే ప్రయాణికులు ఉన్నారో వారికి తగిలిన గాయాలు కొంచెం తీవ్రంగా కూడా జరుగుండొచ్చు. ఇప్పటికే కండక్టర్కు చేయి కూడా విరిగింది అన్నట్టు మా ప్రతినిధి ఇర్ఫాన్ ఇచ్చిన సమాచారం మేరకైతే అర్థమవుతోంది. మరింత సమాచారాన్ని తెలుసుకుని దీనికి సంబంధించిన అప్డేట్స్ తెలియాలంటే అధికారులు ముందుగా కూడా దీనికి గల కారణాలు ప్రాథమికంగా కూడా అక్కడ ఉన్న స్థానికులను కావచ్చు, ప్రయాణికులను కావచ్చు తెలుసుకున్న అనంతరం మనకి వెల్లడించే అవకాశం ఉంది. मध्य को नहीं है नहीं 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 मध्य को नहीं